అడవుల్లో తిరగాల్సిన జంతువులు అప్పుడప్పుడు గ్రామాల్లోకి వచ్చేస్తుంటాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా చిరుతలు, ఏనుగులు జనసంచార ప్రదేశాల్లోకి వచ్చేస్తున్నాయి. నగరాలు, గ్రామాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఓ చిరుత చెమటలు పట్టించింది. ఏకంగా పెళ్లి వేడుకలోకి ఎంట్రీ ఇచ్చి వివాహ తంతు చూసేందుకు వచ్చిన వారందరినీ గడగడలాడించింది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు దాదాపు 4 గంటల పాటు కారులోనే భయంతో ఉండిపోయారు. చివరకు అటవీశాఖ సిబ్బంది వచ్చి బంధించారు. కానీ వారిని కూడా ఆ చిరుతపులి ముప్పు తిప్పలు పెట్టింది. దీనికి సంబంధించిన వార్త, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఇటీవల ఓ పెళ్లి వేడుక నిర్వహించడానికి అంతా సిద్ధం చేశారు. బంధువులు అప్పుడే చేరుకున్నారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కూడా వివాహ మండపం వద్దకు చేరుకున్నారు. అప్పుడే అనుకోని అతిథి వచ్చింది. పెళ్లి జరగాల్సిన లాన్ గెస్ట్ హౌస్ లోకి చిరుతపులి వచ్చింది. దాన్ని చూసిన పెళ్లివారు హడలిపోయారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని గెస్ట్ హౌస్ నుంచి పరుగు తీశారు. ఇక ఆ సమయంలో వధువు, వరుడు మండపం వద్దే ఉన్నారు. చిరుతను చూసి వాళ్లు అక్కడి నుంచి లగెత్తారు. బయటకు వెళ్లి కారులో కూర్చుని డోర్లు లాక్ చేసుకున్నారు. అయితే పెళ్లి మండపంలో అప్పుడు ఒక 200 మంది ఉన్నారని తెలిసింది. అంతా అక్కడి నుంచి బయటకు పరుగు తీయడంతో గందరగోళ పరిస్థితి కనిపించింది. ఈ సంఘటన రాత్రి 11 గంటల సమయంలో జరగడంతో చీకట్లో భయాందోళనకు గురయ్యారు. ఇక పెళ్లికి వచ్చిన వారి సమాచారంతో పోలీసులు, అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. భవనంలో చిరుత ఎక్కడుందో గుర్తించేందుకు డ్రోన్ను ఎగరవేశారు. కొన్ని గంటల పాటు వారికి చిరుత కనిపించకుండా చుక్కలు చూపించింది. ఆ తర్వాత ఎలాగోలా కనిపెట్టారు. చిరుతను పట్టుకునేందుకు దాదాపు 4.5 గంటల పాటు శ్రమించి బంధించారు. చివరకు దాన్ని అక్కడి నుంచి పట్టుకుని తీసుకెళ్లారు. ఆఖరికి పెళ్లివారంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే చిరుతను బంధించే క్రమంలో అటవీశాఖ సిబ్బందిలో ఒకరికి గాయాలయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు. మలిహాబాద్ ప్రాంతంలో దట్టమైన అడవి, మామిడి తోటలు ఉన్నాయని లక్నో డివిజన్ ఫారెస్ట్ అధికారి సితాంశు పాండే చెప్పారు. చిరుత ఎక్కడి నుంచైనా వచ్చి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 2 से 3 लोगों की सूचना आ रही थी जहां पर इसने अटैक किया था और एक वन कर्मचारी भी हमारा घायल हो गया था, परंतु उसको हम लोगों ने ट्रीटमेंट दिलवा दिया है। अभी हम लोगों ने जो हॉस्पिटल था यहाँ नजदीकी, वहां से जांच करवाकर वहां से उसको करवाकर यहाँ भेजा गया है। देखिए, मलिहाबाद के ऊपर देखा है तो खुद ही एक बड़ा घना जंगल है और यहाँ पर आम के बगीचे भी हैं, पर इससे ऊपर आपको लखीमपुर खीरी भी पड़ता है, दुधवा टाइगर रिजर्व भी है, पीलीभीत टाइगर रिजर्व भी है, और सिंस ये एक एजाइल एनिमल है, वो कहीं से भी आ सकता है।